అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. నిన్నటి నుంచి మన రాష్ట్రంలో ఈ 11 నెంబర్ వచ్చింది కదా. ఈ నెంబర్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంట్లో మెయిన్గా 2 ఉన్నాయన్నమాట. దాంట్లో ఏమనంటే బాలకృష్ణ గారు వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత గురయ్యి తెలంగాణకి వెళ్ళారు అని 2 విషయాల మీద ఎంత రాజకీయం చేస్తున్నారు అనంటే, ఈ వీళ్ళు చేసేటువంటి రాజకీయం మీద ఇప్పుడు కానీ ఎలక్షన్ పెడితే ఈ 11 నెంబర్ కూడా రాదు. ఎందుకంటే వీళ్ళు చేసే రాజకీయాలు ఆ విధంగా ఉంటాయి, ఏవి పనికొచ్చే రాజకీయాలు కాదు. ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అసెంబ్లీలో ఎలా మాట్లాడారు, ఆ కన్వర్జేషన్ ఎలా ఉందనేది వీళ్ళు విన్నారో వినలేదో కూడా మనకు తెలియదు. కానీ ఏదేదో వక్రీకరించి చెప్పేస్తున్నారు. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలకృష్ణ గారు చిరంజీవి గారితో సంభాషించిన విధానం తప్పే అని అనుకుందాం. సరే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇదే అసెంబ్లీలో సీనియర్ లీడర్ అయినటువంటి ఒక పార్టీ అధ్యక్షుల్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారిని అవమానించినప్పుడు అది తప్పనిపించలేదా? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కావచ్చు, అదే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కావచ్చు, ఆఖరికి చిన్న పిల్లలను కూడా కావచ్చు, ఎంతమందిని అవమానపరిచినారు, నోటుకొచ్చినంత బూతులు తిట్టించినారు. అప్పుడు అది తప్పు కాదా? ఇదే అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారిని, విజయమ్మ గారిని ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అవమానపరిచినప్పుడు అది తప్పు అనిపించలేదా? ఇవన్నీ మీకు అనిపించకుండా బాలకృష్ణ గారు ఏదో అన్నారనేసి దాన్ని వక్రీకరించి రాజకీయం చేయడం అనేది, ఇంత క్వాలిటీ, ఇంత డెడికేషను ఇటువంటి విషయాల పట్ల ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇంక రెండోది జ్వరం గురించి. అవును, ఇప్పుడు హెల్త్ సరిలేదు, చూపించుకున్నారు, ఇంకా కొద్దిగా సపోర్ట్ ఉంటుందని ఉద్దేశంతో కావచ్చు, లేదు అనంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ అయినటువంటి ఉపాసన గారు కావచ్చు, పర్సనల్గా ఏమన్నా కూడా హౌస్లో ఏమన్నా ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిస్తారేమో డాక్టర్తో కావచ్చు, ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల వెళ్ళుండొచ్చు. దాన్ని ఎవరైనా రాజకీయం చేస్తారు? అసలు ఒక వ్యక్తి ఆరోగ్యం సరిలేదని చెప్పేసి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోతే అది ఎట్లా తప్పు అవుతుంది, దాన్ని ఎలా రాజకీయం చేయాలనిపిస్తుంది, అసలు అర్థమే కావడం లేదు. తప్పు ఎప్పుడు అవుతుంది అని అంటే, ఇక్కడ డాక్టర్ని అవమానిస్తే తప్పుని మీరు అంటున్నారు. అంటే మా వర్షం లేదనంటే, ఇదే డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించి అతను చనిపోయే విధంగా ప్రేరేపించేలాగా చేసి అతను చంపేసినటువంటి విషయం ఏదైతే ఉండదో ఆ విషయం పట్ల డాక్టర్లందరికీ రాష్ట్రంలో వాళ్ళకి అవమానం జరిగిందని చెప్పొచ్చు. అది కనిపించట్లేదు మీకు. అదే విధంగా ఇక్కడ ఏమీ లేకుండా బెంగళూరులో, చెన్నైలో, రిమైనింగ్ దగ్గర అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టచ్చు, అది తప్పు అనిపించదు. ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడతారు, మాజీ మంత్రి, ఏమని ఊడిగం చేస్తున్నారు అనేసి. ఎవరయ్యా ఊడిగం చేసేది? మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు, మళ్ళీ ఆ నుంచి బీజేపీకి వచ్చారు, మళ్ళీ ఆ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారు. 3 పార్టీలు మారినారు. మీరు మిమ్మల్ని ఊడిగం చేసేవాళ్ళు అని అంటారు, మీరు పవన్ కళ్యాణ్ ఊడిగం చేసేవాళ్ళు అని అంటారు. ఏంటి, వాళ్ళ అమ్మగారిని తిట్టిన వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు మీరు అంటున్నారు కదా, కొద్దిగానే బుద్ధి ఉన్నదా మీకు అసలు? ఇదే అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారిని, విజయమ్మ గారిని బొత్స సత్యనారాయణ గారు ఎంత అవమానించారు మీకు తెలియదా? ఆ విషయం మర్చిపోయినారా? మీరు ఆ విషయం మర్చిపోయి వాళ్ళతో ఊడిగం చేస్తున్నారు. మా వర్షంలో ఊడిగం అంటే ఏం తెలిసిన, తెలంగాణలో ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని శివకుమార్ అనే దగ్గర నుంచి లాక్కొని పీక్కొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు కదా, అది ఊడిగం చేయడం అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి అన్ని పార్టీలు మారినారు కదా, దాన్ని ఊడిగం చేయడం అని అంటారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ పార్టీ లోగోలో మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. దానికన్నా ముందు ఎవరి ఫోటో ఉంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టి చనిపోయినారా? లేదు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రమాదశాత్తు చనిపోయారు, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఆయన ఫోటోని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకోవడం ఏంది?
ఆయన ఫోటో పెట్టుకొని మీరు కదా ఊడికం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అయితే మీరు పెట్టుకోవాలయా, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సపరేట్ పెట్టుకున్నారు. ఆయన ఫోటో పెట్టి ఎట్లా పెట్టుకుంటారు? రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం, పదవుల కోసం చిన్న చిన్న పరిస్థితుల్లో కూడా రాజకీయం చేసేదాన్ని ఊడికం చేయడం అని అంటారు. అది ఎవరు చేస్తున్నది మీరు చేస్తా ఉండరు. ఇలా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. అదే విధంగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కూడా గంగిరెద్దులాగా తలవపాకండి అని అనేసి. గత ప్రభుత్వంలో మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంతో ఏమనే చేయగలుగుతాం అనే ఉద్దేశంతో దౌర్జన్యాలు చేసినారు, దోపిడీలు చేసినారు, అక్రమ కేసులు పెట్టించారు, ఎన్నో చేసినారు. అన్ని చేసిన దానికి అప్పుడున్నటువంటి అందరూ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ, ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా మీరు కూడా తలూపినారు కాబట్టి ఈ రోజు ప్రజలు మీకు అటువంటి తీర్పు ఇచ్చినారు. మీరు అప్పుడు కూడా అన్నా మనం ఇది చేయడం ఇది తప్పన్నా, ఇట్లా మనం ఇది చేయకూడదు, ఇట్లా ఇసుకతో రవాణా చేయకూడదు, ఈ విధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టకూడదు, అదే విధంగా మనం చట్టాన్ని మనం ఆ అధికారాన్ని మన చేతిలోకి తీసుకోకూడదన్నా, రేపు మనం గెలవలేము, మనం వాళ్ళని కొట్టకూడదు, ఆ కోడికత్తి పెట్టుకొని మన ఆంధ్రాలో కోడికత్తి గుచ్చుకుంటే మన తెలంగాణలో పోయేసి మనం ట్రీట్మెంట్ చేసుకోకూడదు, అది తప్పు అనిపించదు. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏ పరంగా తీసుకున్నా కూడా ఆయన ఒక స్థాయి ఉంది ఆయనకంటూ. కాబట్టి దయచేసి ఎవరు కూడా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనే ముందు గౌరవంతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎటువంటి మాటలతో నోరు జారొద్దు. ఆయన గురించి మీరు బాగా తెలిసిన తర్వాతే మాట్లాడితే బాగుంటది అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. జై జనసేన, జై హింద్.